హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే మూవీ వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ కొంతమందికి అయితే బిలో యావరేజ్ అనిపించింది, కొంతమందికి నచ్చింది. అంటే నేను చూసిన థియేటర్లో. సో నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. రివ్యూ మాత్రం చివరి వరకు చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు నా యొక్క ఒపీనియన్ ఎందుకు నేను యావరేజ్ ఇచ్చానని చెప్పి మీకు అర్థం అవుద్ది. మూవీ అయితే అటు ఇటు తీసుకొచ్చి తేరీ మూవీ అంటే పోలీసోడు మూవీ ఏదైతే ఉందో విజయ్ తలపతి గారిది, ఆ మూవీ స్టోరీని పట్టుకొని ఒక స్టోరీ రాసుకొని తీశారు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఇది ఆ స్టోరీ కాదు, ఇది ఒక కొత్త స్టోరీ, ఒక డిఫరెంట్గా తీస్తున్నా అదని చెప్పారు. కానీ అంత లేదు, ఆ స్టోరీనే కొంచెం డిఫరెంట్గా ఏదో మార్చేసి ఏదో అనవసరమైన స్టోరీ అంతా యాడ్ చేసి చూపించారు. ఓకే, సో మూవీలో ఏం బాగాలేవురా అని అడిగితే మూవీలో అయితే చాలా నెగిటివ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసరికి తమన్ నెగిటివ్ ఏంటంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లౌడ్ మ్యూజిక్, అసలు వినలేం మనం. ఎందుకు ఇంత ఇంత ఎందుకు కొడుతున్నాం అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో అసలు బ్యాండ్ ఎప్పుడు మ్యూజిక్ ఎట్లా ఇవ్వాలో తెలియనోడు బ్యాండ్ కొడతాడు చూసారా, అట్లా కొడతాడు. త్రూ అవుట్ ద ఫస్ట్ హాఫ్ అంతా అదే ఉంటుంది, అసలు ఫుల్ లౌడ్. నాకైతే ఫస్ట్ టైం నాకు తెలిసి నేను సినిమా థియేటర్లో నాకు తెలిసి అఖండ కూడా ఇంత ఫీల్ అవ్వాలి. ఏంది ఇంత అసలు, ఎందుకంటే అనవసరమైన సీన్స్ కూడా టూ మచ్ లౌడ్ మ్యూజిక్ ఇదంతా ఇస్తాడు. చాలా చిరాకు దొబ్బింది చెప్పాలంటే. నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ ప్రాసలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దరిద్రంగా ఉన్నాయి. అంటే హరీష్ శంకర్ గారు ఒక మంచి రైటర్, లైక్ తనకి తెలుగు మీద చాలా మంచి గ్రిప్ ఉంది, మంచి రైటింగ్ కేపబిలిటీ ఉన్న డైరెక్టర్. కానీ ఈ ప్రాసల మీద ఎందుకు ఫోకస్ చేశారో నాకు అర్థం కాలేదు. అంటే దానివల్ల పెద్ద లాభం లేదు. ఒక స్టార్ హీరో లాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో ఈ ప్రాసలు ఇవన్నీ చెప్తే కామెడీగా అనిపించింది. ఏదో ఒకటి రెండు అంటే ఓకే, బట్ త్రూ అవుట్ ద సినిమా అలానే ఉంటుంది. అది ఎంత కామెడీగా ఉంటుందంటే అసలు మనకు నవ్వుదామంటే నవ్వు రాదు కనీసం. అదే ఎందుకు అసలు అవసరమే లేదు, దాన్ని ఎందుకు రాశారు నాకు అంత అసలు. దాని మీద పెట్టే ఫోకస్ అంతా మీరు స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే సేమ్ స్టోరీ, మీరు సేమ్ తేరీ మూవీ కదా స్టోరీ తీసుకుంది, ఆ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ దింపినా ఇక్కడ బ్లాక్ బస్టర్ అవుద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్, అలాంటి స్టార్ సేమ్ సినిమా తీసినా చూస్తాం, ఎందుకు చూస్తాం. కానీ మీరు అలా కాకుండా ఇంకంతకన్నా దరిద్రంగా తీశారు. ఎందుకంటే ఆ స్టోరీని చెడదొబ్బారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీరు తేరు మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంది, తేరు మూవీలో మీకు హీరోయిన్ని చంపేసినప్పుడు మీకు ఎంత ఎమోషన్ అనిపిస్తుంది చెప్పండి. కానీ ఈ మూవీలో నేను అట్లాంటి ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చూసినప్పుడు మీకు అసలు ఏమనిపించదు. అక్కడ అందరూ ఎమోషనల్ ఫీల్ అయినప్పుడే కదా ఆ రివెంజ్కి ఒక మీనింగ్ ఉంటుంది, మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. కానీ అది ఏమి ఉండదు, అలా ఉండదు అసలు. ఇంకా అదే నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే అదే రైటింగ్, స్క్రీన్ ప్లే వెరీ బ్యాడ్, అంటే వెరీ పూర్గా అనిపించింది. ఇంకా అది కాకుండా ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నీకు ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలియదు. ఆ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి చేశాడు, అంతేం అనిపించలేదు. అదే ఓజీలో చూడండి చేశాడు, చాలా బాగా అనిపించింది, మంచి కనెక్ట్ అయ్యాం. అండ్ ఇంకా వేరే ఆర్టిస్ట్ కూడా లైక్ సీఎం క్యారెక్టర్ చేసిన అతను, అంటే పవన్ కళ్యాణ్ గారు గురువు క్యారెక్టర్ చేసిన అతను, అతనే ఒక దొంగలా ఉన్నాడు. ఏం కనెక్ట్ అవుతాం, అతను ఒక మంచి చెప్పడం ఇదంతా నాకైతే అంత సెట్ అవ్వాల. ఈ ఆర్టిస్ట్ చాయిస్ ఎవరు చేశారో కానీ ఆబ్వియస్లీ హరీష్ శంకర్ గారు చేసి ఉంటారు, బట్ టూ బ్యాడ్ అనిపించింది. అండ్ ఒక క్యారెక్టర్ కూడా వాళ్ళకి సెట్ అవ్వలేదు అనిపించింది. రాశిఖన్నా గారు ఎందుకున్నారో అర్థం కాదు అసలు. ఆమె క్యారెక్టర్ నథింగ్, ఇంకా స్టోరీ తెలియకుండా మూవీ యాక్సెప్ట్ చేశారంట. మంచి పని చేసి ఉంటారు, స్టోరీ తెలిసినా పెద్ద లాభం ఏం లేదు. అండ్ నెక్స్ట్ అంతో ఇంతో కొంచెం శ్రీలీల క్యారెక్టర్ గారిది కొంచెం ఓకే, బట్ ఆమె యాక్టింగ్ తెలిసిందే, నాకైతే అంత కనెక్ట్ అవ్వలేదు, నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. బేసిక్గా అసలు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీలో తనది, కానీ నాకు పవన్ కళ్యాణ్ గారితో తనకుండే సీన్స్ అవన్నీ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ తనతో కలిసి పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి వింటేజ్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చెడదొబ్బారు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఇది కూడా అంత బాగాలేదు. బట్ పాజిటివ్స్ ఉన్నాయి మూవీలో, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ప్రజెంటేషన్, నాకు కొన్ని లుక్స్ అండ్ ఆయన ద వే హీ ప్రజెంట్ చేసింది కానీ చాలా బాగా అనిపించింది. చాలా సీన్స్లో ఓకే బాగా చేశారు అన్న ఒక ఫీలింగ్ అనిపించింది. అంటే గబ్బర్ సింగ్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్ స్వాగ్ అని మెయింటైన్ చేశారు, గుడ్ ఓకే. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసరికి కొంచెం మనం ఎమోషన్ ఫీల్ అవుతాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి అండ్ శ్రీలీల గారి మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, కొంచెం ఫీల్ అవుతాం, ఓకే. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసరికి మ్యూజిక్, అంటే లైక్ ఆ వింటేజ్ సాంగ్నే ఈయన కొంచెం రీమిక్స్ చేసినట్టు అట్లా చేసి ప్లే చేస్తారు ఒక 2 సాంగ్స్, విచ్ ఈస్ గుడ్, నాకైతే నచ్చింది. ఎందుకంటే అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సో ఆ సాంగ్ నేను థియేటర్లో ప్లే అయినప్పుడు అసలు స్క్రీన్ మీద ఏం కనిపించినా నేను పట్టించుకోను, నాకు సాంగ్ ఎంజాయ్ చేస్తాను అంతే. సో ఆ మూమెంట్ ఒకటి బాగా అనిపించింది అంతే. ఇంకా అది కాకుండా ఒక యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, ఇంకా అంతకంటే పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి. ఈ సినిమా మిస్టర్ బచ్చన్ కంటే బెటరే, కానీ స్టిల్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అన్నట్టే అనిపించింది. అంటే లైక్ అంత ఎక్స్ట్రాడినరీగా ఏం చేయలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకో నెగిటివ్ చెప్పడం మర్చిపోయా. వన్ ఆఫ్ ద వర్స్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ మూవీలో కెమెరా యాంగిల్స్ ఉంటాయి భయ్య. ఇప్పుడు నేను ఇంకొక యాక్టర్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఎలా పెడతారు, ఇటు రైట్ కెమెరా లెఫ్ట్ కెమెరా ఉండి ఇలా షూట్ చేస్తారు. ఇందులో అలా కాదు, పైనుండి ఒక కెమెరా వస్తుంది, ఇలా తీస్తారు, తీసి అసలు కన్వర్జేషన్స్కి ఇవ్వడానికి పైనుండి కెమెరా పెడతారా, పైన యాంగిల్ అసలు లో యాంగిల్ హై యాంగిల్ అవసరమా?
అవసరం లేదు. అట్లాంటి యాంగిల్‌లో కెమెరా మూవ్‌మెంట్స్ ఉంటాయి. అండ్ దానికి తగ్గట్టు ఆ ఎడిటర్ ఎవడో చేస్తాడు తెలీదు గానీ, ఫస్ట్ హాఫ్ అంతా దరిద్రమైన ఎడిటింగ్ ఉంటది. ఇలా అసలు రఫ్ ఎళ్ళిపోద్ది. ఏంది అసలు ఈ టెక్నికల్‌గా కూడా చాలా బ్యాడ్ అనిపించింది. నాకు డౌట్ ఏంటంటే 'హరీష్ శంకర్' గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఇంత బ్యాడ్ ఉండవు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ ఎంతో కొంత బెటరే ఉంటది. ఇన్‌ఫాక్ట్ 'గబ్బర్ సింగ్' చూడండి. ఇప్పుడు 'గబ్బర్ సింగ్' సినిమా దీనికంటే చాలా 100 రెట్లు బెటరు. ఎందుకు ఇప్పుడు హీరోయిన్ ప్రజెంటేషన్ గాని, శృతి హాసన్ గారిని చూపించిన విధానం గాని, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ గాని, అవన్నీ కనెక్ట్ అవుతాం. మనకు ఒక ఎమోషన్ ఉంటది. అండ్ పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చూడండి మీరు 'గబ్బర్ సింగ్‌లో' ఎంత బాగుంటదో. తన క్యారెక్టర్ అలా ఉండడానికి ఎందుకు రీజన్, దాని వెనక బ్యాక్ స్టోరీ అంతా బాగా రాసుకున్నారు. ఈ విలన్ కూడా చూడండి మీరు, అందులో సిద్ధపరాయ అని చెప్పేవాడు బాగా చూపించారు. ఇందులో ఏం పుట్టింది ఏందో నాకు అర్థం కాలేదు. కానీ అంతా నేను ఎక్స్పెక్ట్ కూడా కాదు. యాక్చువల్ థియరీ మూవీ అన్నట్టే నాకు అర్థమైపోయింది ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడే. బట్ దీంట్లో ఏందో టెర్రరిస్టులు అంటారు, ఏందో అంటారు, సంబంధం లేని స్టోరీ ఏదో కలిపేశారు. అసలు ఎక్కడ కూడా ఈ స్టోరీకి అంటే మల్టిపుల్ లైన్స్ టచ్ చేస్తారు. ఏదేదో అక్కడ టెర్రరిస్ట్ అంటారు, ఇక్కడ పాలిటిక్స్ వద్ద గొడవలు అంటారు, మళ్ళీ వాళ్ళ మీద రివెంజ్ అంటారు, ఏందో లవ్ స్టోరీ, ఏది సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. తేరీ మూవీ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అసలు నచ్చదు గైస్, అదైతే డ్యామ్ షూర్. అండ్ స్టోరీ కూడా అందులో నుంచే తీసుకొచ్చారు. నన్ను అడిగితే తేరీ మూవీ మీరు చూసుండకపోతే వెళ్ళి చూడండి. మేబీ యూ లైక్ పవన్ కళ్యాణ్ గారు, మేబీ యూ లైక్ దట్, లైక్ కొన్ని సీన్స్ అవన్నీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారేమో కానీ, బట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అయితే ఎంజాయ్ చేసే అంత ఏం లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది నాకు, లైక్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ తమన్. ఓకే, యా దట్స్ ద రివ్యూ గైస్. మీకు కనుక రివ్యూ నచ్చుంటే మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.